హలో ఫ్రెండ్స్, మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పచ్చి చేపలు మామిడికాయ రసం మామిడికాయ కలిపి కర్రీ అండి. టేస్టీ కర్రీ అండి, చాలా బాగుంటుంది. నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి, లేకపోతే తెలియదు. ఫుల్గా చూడండి. అదిగోండి, చేపలు కడిగాను. తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి, తర్వాత శనగాయలండి వేసి దాన్ని అలాగ కలిపి 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి, మొత్తం కలిసేటట్టు. తర్వాత కొంచెం చింతపండు అండి, నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇదిగో నేను మ్యారినేట్ చేసింది 1 అవర్ నానబెట్టి ఉంచే చేపలు అవి ఉప్పు, కారం, పసుపు వేసి, అవి మామిడికాయలండి అసలైన స్పెషల్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అండి. కొంచెం ఇది నానబెట్టాను చింతపండు. 2 ఉల్లిపాయలు కోసుకు పెట్టుకున్నానండి సన్నగా. బారుగా ఉన్న పచ్చిమిరపకాయలు 5 పచ్చిమిరపకాయలు కాయలు వేస్తాను ఘాటు పెట్టి. తర్వాత కరివేపాకు, శనగ నూనె, ఇంగ్రీడియంట్ అండి ఇది మొత్తం. కారం, పసుపు, ఉప్పు, తర్వాత ధనియాలు, గరం మసాలా కలిపి ఉంటుందండి, అది 1 స్పూను. తర్వాత జీలకర్ర పౌడరు 1 స్పూను, మెంతులు కొంచెం అండి. ఈ ఇంగ్రీడియంట్ మొత్తం ఎలా చేస్తానో, ఎలా ప్రిపేర్ చేస్తానో వేసి చూడండి. ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఐటమ్ చెప్పాను కదా. ముందు కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. అవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కూడా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత 1 మినిట్ లేదా 2 మినిట్ తర్వాత పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా ఘాట్లు పెట్టినవి, ఆ పచ్చిమిరకాయలు వేయాలండి. ఆ కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఒక 1 మినిట్ పెట్టి వేయించాలి. తర్వాత చేపలు ఉన్నాయి కదా, ఆ చేపలని ఒక్కొక్కటిగా పక్కన ఒకటికొకటి అంటుకోకుండా, ఒకదాని మీద ఒకటి కాకుండా పేర్చుకోవాలండి కళాయిలో. మళ్ళీ మనం తిరగేయడానికి చితికిపోయి బాగోవండి, ఇదిగా అయిపోతాయి. అందుకోసం ఒక పక్కన ఉండేటట్టు పేర్చుకోవాలి. మనకి చేపలకి సరిపడ కళాయి పెట్టుకుంటేనే మంచిదండి. నాకు ఈ కళాయి కొంచెం చేపలే కాబట్టి, కిలో చేపలే కాబట్టి నాకు ఈ కళాయి సరిపోయింది, కరెక్ట్గా సెట్ అయ్యిందండి. ఇప్పుడు అలాగ పేర్చిన తర్వాత ఒక 2 మినిట్స్ అండి అంతే. అవంగానే అలా తిరగేసుకోవాలి, చెక్కు చెదరకుండా తిరగేసుకొని అలాగా మళ్ళీ ఒక 1 మినిట్ లేదా 2 మినిట్ ఉంచాలండి అలాగనే. ఫస్ట్ ఇటు పక్క కొంచెం మగ్గింది కదా, వేగింది కదా, తర్వాత రెండో వైపు కూడా తిరగేసుకొని అలా పెట్టేసుకొని, ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. తర్వాత చింతపండు పులుసు ఉంది, చిక్కగా పిసుకు పెట్టుకున్నాను. ఆ పులుసు వేసేయాలండి అందులో. ఆ చింతపండు గుజ్జు వేసేసిన తర్వాత కొంచెం మనం గరిటె పెట్టి తిప్పకూడదండి, ఇంకా ఆ చేతితోనే అలా కలయి పెట్టుకోవాలి. అలా తిప్పుకొని, ఇప్పుడు మనకి కొంచెం పులుసు ఎక్కువగా ఉంది కదా, అందుకు దానికి మునిగేట్టుగా నీరు వేసుకోవాలండి, కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక నా దగ్గర చెర్రీ టమాటాలు ఉన్నాయని వేసానండి. మీరు మామూలు టమాటాలు కూడా వేసుకోవచ్చు, 1 లేక 2. తర్వాత కారం, నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, అవి కారం, కొంచెం పసుపు, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ ముక్కలకు పట్టించాను కాబట్టి కొంచెం కారం స్పూన్ వేసాను, పసుపు వేసాను, ఉప్పు వేసాను, దీనికి సరిపడగా పులుసుకు సరిపడగానండి. ముక్కలకు సరిపడగా వేసాను, ఇప్పుడు పులుసుకు సరిపడా. అది జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, మెంతులు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంకా పులుసులో వేసేసి అంతా కలిసేటట్టు కలిపేసిన తర్వాత ఇంకా అట్లా పెట్టేసి మనం సన్న సిమ్లోనే ఉడకపెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే ముక్క ఉడకదు, గ్రేవీ మంచిగా రాదు. మెంతులు వేసాను, తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఉంచుకోవాలండి. సిమ్లోనే ఉడకాలండి, ఒక 5 మినిట్స్ అంతే. ఒక 5 మినిట్స్లో కొంచెం కతకతలాడిద్దండి పులుసు. ఆ కతకతలాడినప్పుడు మనకు మామిడికాయలు ఉన్నాయి కదా, మామిడి ముక్కలు కోసి ఉంచానుగా, అవి పైన వేసేసుకోవాలండి.
సహం అంటే హాఫ్ బాయిల్ అయింది కూర అని అర్థం అనమాట. అప్పుడే వేసుకోవాలండి, ఎందుకంటే మామిడి ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. అందుకోసం మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. వేసుకొని మూత పెట్టేసుకొని అది మనకి ఎంత గుజ్జు అవసరమో అంతవరకే వచ్చేటట్టు పెట్టుకోవాలండి. అయితే నేను చేసే పద్ధతి ఏంటంటే, ఇప్పుడు మనకి ఊరగాయ ఊట అంటాం కదా, మామిడికాయలు ఊరగాయ పికిల్స్ పట్టుకుంటామే, అందులో వచ్చే ఊట వేయడం అలవాడండి నాకు మా అమ్మగారు వాళ్ళ కాడ నుంచి. ఆ ఊట కొంచెం వేస్తాను. ఇప్పుడు కొత్తిమీర చల్లాను కదా, కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసాను. తర్వాత దానిపైన ఇప్పుడు ఊరగాయలో నుంచి తీసిన ఊటని కొంచెం ఒక 2-3 స్పూన్లు ఉంటుంది, అది వేసానండి. అది టేస్ట్ ఉంటుందండి, అది ఒక మంచి టేస్ట్ వస్తుందండి. అది మేమంతలో పోయిన 2024 మేమంతలో పెట్టిన ఊరగాయ పికిల్స్లో నుంచి తీసిన ఊరగాయ ఊట అండి. చూడండి ఎంత రెడ్ కలర్ ఉందో. ఊట వేసి ఇంకా అలాగా సిమ్లో పెట్టేసి ఉడికించే దగ్గరికి వచ్చినంత వరకు మనకి ఎంత పులుసు అవసరమో అంత పులుసు వరకు ఉంచుకోవచ్చండి. నాకు చిక్కగా ఉంటేనే ఇష్టం, అందుకు అలా ఉంచాను. ఒక్కొక్కసారి వాటరీగా కూడా ఉంచుతాను. ఇప్పుడు మట్టికి ప్రజెంట్ చిక్కగా చేశాను. అలాగా ఉంచుకోవాలండి, గ్రేవీగా ఉండేటట్టు. ఉడికింది చూసారు, ఒక ముక్క కూడా చెదరలేదు. ఒక తోక, తలకాయ, 3 నడుము ముక్కలు అంతేనండి వచ్చింది కిలోకి. చూడండి, చెక్కు చెదరలేదు, ముక్క ఎంత చక్కగా ఉందో. అంతసేపు ఇది ఉడికి అలా చేసినా కూడా ముక్క చెదరకుండా వచ్చింది. టేస్టీ మామిడి ముక్కలు పచ్చి చేపల పులుసు అనుకోండి, కర్రీ అనుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి. అదిగోండి మామిడికాయ ముక్క అసలు తింటుంటే ఉందండి. అసలు వేడి వేడి చేపల పులుసు, వేడి వేడి అన్నము కలుపుకుంటే అందరు టేస్ట్ అండి. అసలు ఎంత బాగుందో తెలుసా అండి, చాలా టేస్టీగా ఉంది. మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి, ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. తింటే తెలుస్తుందండి, చూస్తే కాదు, మీరు తింటేనే అర్థమవుతుంది. అంత టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మీరు ప్రిపేర్ చేయండి. నేను మామిడికాయ ఎత్తే మట్టుకు ఈ విధంగానే ప్రిపేర్ చేస్తానండి, కష్టం అనుకోకుండా. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా టేస్టీ అనిపిస్తుంది. ఆ తలకాయ అంటే ఇష్టం అండి నాకు, అందుకే నేను తలకాయ వేసుకున్నాను. నవ్వుకోబాకండి. పచ్చిమిరకాయ చూస్తారండి, కాయ అలాగే వేసాను చూసారు, మంటే ఉండదండి. పులుసు, కారం, ఉప్పు అంతా పట్టేసి చాలా టేస్ట్ ఉంటుంది. ఆ పచ్చిమిరకాయలను కూడా తినేసేయచ్చండి. నేను అందుకనే కాయలు అలా ఘాటు పెట్టి వేస్తానండి. తొడయాల దగ్గర ఘాటు పెట్టి అలా వేస్తాను. చూసారు ఎంత బాగుందో. బాయ్.